సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయమా? వైఎస్ఆర్సీపీ ఓడిపోతేనే జగన్మోహన్ రెడ్డికి మంచిదా? వైఎస్ఆర్సీపీ ఓడిపోతేనే జగన్మోహన్ రెడ్డి మహానాయకుడిగా జనాల్లో మిగిలిపోతాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, ఈ అంశాన్ని విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయమని, వైసీపీ ఓడిపోతేనే జగన్మోహన్ రెడ్డికి మంచిదని, వైసీపీ ఓడిపోతేనే జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిలా జనాల్లో నిలిచిపోతాడు అంటూ కొన్ని వార్తలు, కొన్ని విశ్లేషణలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలవుతున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే, రాజకీయాల గురించి బాగా చర్చించుకుంటున్నటువంటి వాళ్ళు లేదా రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, రాజశేఖర రెడ్డి చనిపోయి దేవుడు అయిపోయాడని. అదే ఆయన బతికున్నట్టయితే ఎన్ని విమర్శలు వచ్చినాయి. 2004 నుంచి 2009 దాకా ఆయన పరిపాలన చేశాడు. చేసిన తర్వాత 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుకి పరిస్థితులు మారిపోయినాయి. అప్పటికే జలయజ్ఞం, ధనయజ్ఞం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినప్పటికీ ప్రజలు ప్రజారాజ్యం పార్టీ ముక్కోణ పోటీ క్రమంలో రాజశేఖర రెడ్డికి పట్టం కట్టారు. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆయన మాత్రం దేవుడిగా మిగిలిపోయారు జనాల్లో. చాలామంది జనాల్లో ఆయన ఒక దేవుడిగా మిగిలిపోయాడు. కారణం ఏంటంటే, అప్పటి వరకు ఏదో ఆరోగ్యశ్రీ ఇదని అమలు చేశారు, అది దాని గుడ్ విల్ ఉంది. ఆ తర్వాత కనుక కంటిన్యూ అయినట్టయితే వేరే విధంగా ఉండండి అది. అందుకే రాజశేఖర రెడ్డి చనిపోయి దేవుడు అయ్యాడు అని చెప్పి అంటూ ఉంటారు రాజకీయ వర్గాల్లో, లేదంటే చాలామంది విశ్లేషకులు కూడా అదే చెప్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయి మంచి నేతగా జనానికి కనిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే, జగన్మోహన్ రెడ్డి చేయాల్సినంత చేసేసారు. ఆయన చేయాల్సినంత అప్పు చేసేసాడు ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితే లేదనేది ఆర్థికవేత్తలు ఎవరినైనా చెప్తారు. 12 లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు. ఈ 12 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ ఏంటి? మళ్ళీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి కదా. సంక్షేమానికి హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క చెప్పాడు ప్రచార క్రమంలో. తాను ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకే సుమారుగా 70,000 కోట్లు ఏదో అవుతున్నాయి. 75,000 కోట్లు సుమారుగా 75,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు ఆయన అమలు చేస్తే దాదాపు 1,20,000 కోట్లు దాటిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది బడ్జెట్ని అసలు మించిపోయే అవకాశం ఉంది. కాబట్టి అది సాధ్యం కాదని చెప్పి ఆయన, జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం కాకపోతే ఇంకెవరి వల్ల సాధ్యం కాదని చెప్పి ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన? అన్ని రకాలుగా లాస్ట్కి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. ఇంకా పెట్టడానికి ఏముంది? ఇంకా పెట్టడానికి ఏం లేదు, తాకట్లు పెట్టి తీసుకురావడం. ఇంకా అప్పు ఇచ్చేవాడు కూడా చూస్తాడు కదా, ఏముంది నీ దగ్గర, ఏం పెడతావు, ఏం పెడితే తీసుకుంటావు, నీ గుడ్ విల్ ఏంటి అని అడుగుతారు కదా. సో ఇప్పుడు గుడ్ విల్ ఏం లేదు ఆంధ్రప్రదేశ్కి. సచివాలయంతో సహా పెట్టారనేది ఒక బ్యాడ్ విల్ ఉందంటే, గుడ్ విల్ అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 12 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి ఉన్నటువంటి రాష్ట్రాన్ని నడవడం అంటే ఆషామాషి కాదు, సాధ్యపడే పని కాదు మామూలు వాళ్ళకి. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తారీఖున ఆయన అధికారంలో నుంచి దిగిపోతున్నాడని సర్వేలు చెప్తున్నాయి కదా. అది ఆయన్ని ఒక మంచి నేతగా మిగిల్చేటువంటి ప్రక్రియ కింద చెప్పొచ్చు. ఈ స్వామీజీలు, ఆయనకు సొంత స్వామీజీలు కొంతమంది చెప్తుంటారు కదా, వేణుస్వామి లాంటి వాళ్ళు, గజకేసరి యోగం ఉంది, జగన్మోహన్ రెడ్డి గ్రహాలు మారిపోయినాయి, గజకేసరి యోగం ఉంది, మహర్జాతకుడు అని చెప్తుంటారు కదా. నిజంగానే మహర్జాతకుడు. గజకేసరి యోగం ఉంది కాబట్టే ఆయన ఓడిపోతున్నాడు, ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఆ గజకేసరి యోగం లేకపోయినట్టయితే ఆయన ఒకవేళ గెలిస్తే అసలు ప్రభుత్వాన్ని రన్ చేసే పరిస్థితి ఉందా? ఇప్పటికే ఆయన 2019 నుంచి ఇప్పటి వరకు నడిపినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ఏ ఒక్క నెలలో కూడా జీతాలు ఇవ్వలేదు కదా సరిగ్గా. తర్వాత ఎంతమంది కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నారు. తర్వాత ఉద్యోగుల పిఎఫ్లు కూడా తీసేసుకున్నారు కదా. ఆల్మోస్ట్ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయింది. సో మైనస్లోకి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకవేళ గెలిస్తే ఆయన మీద బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. పైగా అందుకే అతను ఈసారి ఏమి హామీలు ఇవ్వాల.
ఆయన ఏంది నవరత్నాలు ప్లస్ అన్నాడు, నవరత్నాలు ప్లస్ అన్నాడు తప్పితే అలాంటి హామీలు ఇవ్వాల. అంటే ఆయనకి తెలుసు మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయాం, మన దగ్గర ఏమీ లేదు, అమ్మడానికి కూడా ఏమీ లేదు అని. ఓకే, ఇప్పుడు అమ్మడానికి కానీ ఏమన్నా ఉంటే అమ్ముతారు, అక్కడ ఏమి లేదు కదా, తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు లాస్ట్కి మధ్యానికి రాబోయేటువంటి సంవత్సరాల్లో ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పి అంచనా వేసి దాన్ని బట్టి కూడా అప్పు తీసుకున్నారు. తర్వాత మొన్న ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఒక సెటైరిక్గా అది వైరల్ అయింది కానీ వాస్తవం లేకపోవచ్చు. సీసీ కెమెరాలు కూడా చూపించి సీసీ కెమెరాల ద్వారా మేము వాహనదారుల మీద కానీ లేదంటే ఇతరత్ర రూపంలో ఫైన్లు వేసి మేము ఇంత సంపాదించగలము జనం నుంచి అని చెప్పి చూపించి దాని మీద కూడా అప్పు తీసుకొచ్చుకున్నారని చెప్పి వేశారు. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఎలక్ట్రిసిటీ ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ఎలక్ట్రిసిటీ ఛార్జీలను పెంచి దాదాపు 7,000 కోట్ల రూపాయల పైగా వసూలు చేసేదానికి ఫైల్ సిద్ధమైంది. పొరపాటున మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం అంటే జరిగితే అతను ఇక పరిపాలన చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను పూర్తిస్థాయిలో వ్యతిరేకించి లాస్ట్కి సోమాలియా అలాంటి దేశాల్లో లూటీ చేసేవాళ్ళు, తినడానికి తిండి లేక అలాంటి పరిస్థితులు. అలానే ఎమ్మెడబడి ప్రజలు కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచుతున్నారు. రేపు ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే అన్నీ పెంచుకుంటూ పోతారు కదా. మామూలుగా ఈ హయాంలోనే చెత్త పనులు వేసుకుంటూ వెళ్ళాడు. మరి రాబోయే రోజుల్లో ఎంత భయంకరమైనటువంటి పరిపాలన చేస్తాడు. అప్పుడు ఆయన బదనాం అవుతాడా కదా. సో కాబట్టి గజకేసరి యోగం ఆయనకు ఉంది కాబట్టి, గజకేసరి యోగము అలాగే మహర్జాతకం ఉంది కాబట్టి ఆయన గ్రహస్థితి అద్భుతంగా ఉందని చెప్పి వేణుస్వామి లాంటి వాళ్ళు చెబుతున్నారు కదా. అందుకే ఆయన ఓడిపోతున్నాడు. ఓడిపోయి మంచినట్టుగా మిగిలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పయింది కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు, ముఖ్యమంత్రి అవుతారు. ఆ డే 1 నుంచి ప్రభుత్వాన్ని నడపాలంటే చంద్రబాబు నాయుడికి తల ప్రాణం తోకొస్తుంది. జూన్ 5 తర్వాత జగన్మోహన్ రెడ్డి గడ్డు కాలం ఎదుర్కోబోతున్నారంటూ కూడా ఆ ప్రముఖ జ్యోతిష్యులు చెప్పున్నాడు. అవును, మహర్జాతకం అంటే అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, ఓడిపోయిన తర్వాత శుక్రవారం కోర్టుకు రావాలి. కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది, బెయిల్ రద్దు చేస్తుంది. బెయిల్ రద్దు కాగానే ఇమీడియట్గా ఏం చేస్తారు, చెంచులగూడ జైలుకి తీసుకొచ్చి ఆయన్ని చెంచులగూడ జైల్లో వేస్తారు. మళ్ళీ చెంచులగూడ జైల్లో వేయగానే జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏమవుతుంది, ఎలా ఉంటుంది హ్యూమన్ టెండెన్సీ? మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు. ఎన్కౌంటర్ చేసేదాకేమో న్యాయం చేయాలని పోరాడతారు. ఎన్కౌంటర్ చేసిన తర్వాత 2వ వర్షన్ బయటకు వచ్చింది. అసలు ఎన్కౌంటర్ చేయటం ఏంటి, దాన్ని సాధ్యసాధన చూడాలి కదా, మానవీయ కోణం చూడాలి కదా, ఇవన్నీ వస్తాయి. తర్వాత కాల్ చేశారనగానే అదొక రకమైనటువంటి సింపతి కోణం వస్తుంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలి. కోర్టుకు హాజరైనా బెయిల్ రద్దు చేస్తారు. బెయిల్ రద్దు నుంచి జైలు పంపిస్తుంది, చెంచులగూడ జైలుకి వెళ్ళంగానే మళ్ళీ ఆయన మీద సానుభూతి వస్తుంది. ఇప్పుడు దాకా ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించారు అని చెప్పి మళ్ళీ సానుభూతి క్రియేట్ అయింది ఆయన చుట్టూరు. అదే మహర్జాతకం. వేణుస్వామి చెప్పిన మహర్జాతకం బహుశా అదే అనుకుంటున్నాను. ఆయన చెప్పినటువంటి మహర్జాతకం కానీ లేదంటే ఆయన చెప్పిన గజకేసరి యోగం అంటే వ్యతిరేకతని కాదని చెప్పి నీకు పాజిటివ్ కోణాలు రావటమే కదా. సో పాజిటివ్ కోణాలు ఎప్పుడు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి, జైల్లోకి పోతే వస్తాయి. జైల్లో పోగానే ఎవరికైనా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళారు, నిరాధారమైన ఆరోపణలతో ఆయన పంపించారు. దాంతో ఒక్కసారిగా టర్న్ అయిపోయింది కదా పాలిటిక్స్. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పిల్లుబిక్కింది. మనం మే 11వ తారీఖున పోలింగ్ సరళిని పెట్టి చూస్తే అర్థమవుతుంది. జూన్ 4న ఆ రిజల్ట్ కూడా మనం చూడబోతున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గజకేసరి యోగం మహర్జాతకుడు కాబట్టే ఆయన ఓడిపోబోతున్నాడు. ఓడిపోయిన తర్వాత జైలుకి వెళ్ళబోతున్నారు. జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకి పాజిటివ్ సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. అదే బహుశా వేణుస్వామి చెప్పినటువంటి గజకేసరి యోగం. అది లేకపోతే ఆయన మీద వ్యతిరేకత వచ్చి ప్రజలందరూ ఎమ్మడిపడి వ్యతిరేకతంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిండే వాళ్ళే. ఇప్పుడు ఆల్రెడీ రాళ్ళు చెప్పులు వేసారు ప్రచారంలో. మళ్ళీ వస్తే కనుక రాళ్ళు చెప్పులు కాదు, ఈసారి ఆయన ఇంటి మీదకి వెళ్ళి మొత్తం మీద గందరగోళం చేసే పరిస్థితి కూడా వస్తుంది. సోమాలియాలో కూడా ఇలాంటిదే జరిగింది. సో కాబట్టి నేను అనుకోవటం వేణుస్వామి లాంటి ఆస్ట్రాలజిస్టులు
వామాచారాన్ని నమ్మేటువంటి ఆస్ట్రాలజిస్టులు ఆయన చెప్పింది ఏంటంటే బహుశా నేను కూడా వేణుస్వామి కూడా ఇదే చెప్తాడు అనుకుంటా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఓకే, మహర్జాతకం అంటే ఏంటి, జైల్లోకి పోయిన తర్వాత ఆయనకి మంచి వస్తుంది, ఒకవేళ గెలిస్తే ఇబ్బందులు ఉండేవి అందుకే ఓడిపోయాడు, నేను చెప్పింది కరెక్టేనా అన్నట్టుగా చెప్తాడేమో బహుశా, నేను అనుకోవటం అదే చెప్తాడు అనుకుంటా ఆయన. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఆయన ఒక మంచి లీడర్గా చెప్పుకునేదానికి అవకాశం ఉండే పరిస్థితులు వస్తాయేమో, ఓకే, గెలిస్తే మాత్రం అలాంటిది ఉండదు. సో ఆయన ఓడిపోయి ఒక లీడర్గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.